నమస్తే అండి. ఈరోజు మనం మెత్తళ్ళు పకోడీ వేసుకుందామండి. 1/2 కేజీ మెత్తళ్ళు అండి. శుభ్రంగా కడిగి ఉప్పు పసుపు రాసి అరగంట పక్కన పెట్టానండి. ఇప్పుడు కొద్దిగా మసాలా వేసుకోవాలండి. 1 స్పూన్ కన్నా తక్కువ అండి. కలుపుకోవాలండి ముక్కలకు పట్టేలాగా. నేను పచ్చి మసాలా వేసానండి. తగినంత కారం వేసుకోవాలండి. నేను 2 స్పూన్లు వేసానండి. పప్పుచారులోకి పప్పుల్లోకి నంచుకోవటానికి బాగుంటాయండి. చూడండి బాగా కలిసిపోయిందండి. కార్న్ఫ్లోర్ అండి 1 స్పూను, తక్కువ వచ్చింది. 1 స్పూన్ అండి. ముక్కలు పట్టేలా బాగా కలుపుకోవాలండి. శనగపిండి వేసుకోవాలండి. కార్న్ఫ్లోర్ 1 స్పూన్ అండి. శనగపిండి 3 స్పూన్లు అండి. ముక్కలన్నీ పట్టేలాగా కలుపుకోవాలండి. ఉప్పు చూసుకొని వేసుకోవాలండి. ముందు నేను ఉప్పు వేసాను, నాకు సరిపోద్ది. కారం ఎక్కువ తినేవాళ్ళు అయితే ఇంకొద్దిగా వేసుకోవచ్చండి. వేపుకుందామండి. చూడండి చూడండి నూనె బాగా మరిగిందండి. విడివిడిగా వేసుకోవాలండి ముక్కలు. ఇలా కొద్దిగా వేసుకొని వేసుకోవాలండి. వేగిన తర్వాత చూడండి ఇలా ఎర్రగా వేపుకోవాలండి. వేగిపోయినాయండి. కొద్దిగా తీసేద్దాం. కొద్దిగా వేసుకుంటే బాగా వేగుతాయండి. బాగా వేపుకోవాలండి. ఇంకోసారి వేసుకుందామండి. ఇలా విడివిడిగా వేసుకుంటే బాగా వేగుతాయండి. నేను ఒక్కొక్క చేప వేస్తున్నానండి. వేగిన తర్వాత చూద్దామండి. చూడండి కింద పై కూడా వేగిపోయినాయండి. ఎర్రగా వేపుకుంటే చాలా టేస్టీగా ఉంటాయండి. ఒకసారి మీరు ట్రై చేయండి. మొత్తం అన్నీ వేగిన తర్వాత చూద్దామండి. చూడండి అన్నీ వేపేసానండి. పకోడీ రెడీ అయిపోయిందండి. ఇలా ఉంటాయండి. కరకరలాడుతాను, లోపల సాఫ్ట్గా ఉంటాయండి. చాలా టేస్టీగా ఉంటాయండి. ఒకసారి మీరు ట్రై చేయండి. నచ్చితే వీడియో లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి.